వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. హాయ్ ఫక్రుద్దీన్ గారు, ఎలా ఉన్నారు? సో సార్, ఫక్రుద్దీన్ గారు, మనము అంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, స్టాక్ మార్కెట్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు. కానీ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కూడా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ నచ్చుతాయి అనమాట. అది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్. సో గవర్నమెంట్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అని ఎప్పుడు వింటూ ఉంటాము. సో ఆ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్పండి. గవర్నమెంట్ ప్రజలకు అనుకూలంగా ఉండడానికి ఒక భద్రత కల్పించే దిశగా వేరియస్ స్కీమ్స్, స్మాల్ సేవింగ్స్, చిన్న చిన్న అమౌంట్ పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పించింది. అలాంటివి 10 స్కీమ్స్ ఉన్నాయి రఫ్గా మనం డిస్కస్ చేయడానికి. 10 ఉన్నాయి. అందులో మేజరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ వెల్ నోన్ ఫర్ ఎవ్రీబడి, బట్ ఇట్ ఫాల్స్ అండర్ దిస్ కేటగిరీ అనమాట. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే దాని ఫీచర్స్ అవన్నీ 7.1% ఉంది. ట్రిపుల్ ఈ కేటగిరీ కింద వస్తుంది. దానికి అన్ని ఇయర్లీ 80C కింద మనం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసే, ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి ద బెస్ట్ స్కీమ్ ఎవరికైనా సరే ఎప్పటికీ ఇది బెస్ట్ స్కీమ్గా ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం 7.1 తక్కువ అనిపించినా సరే మనకు ఎగ్జంప్షన్ అంటే ట్యాక్స్ ఉండదు కాబట్టి, ఎనీ స్టేజ్లో ఉండదు కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ స్కీమ్ ఫర్ ఎవర్. ఇదనమాట. ఇది ఫస్ట్ స్కీమ్. యాక్చువల్గా ఈ స్మాల్ సేవింగ్స్లో దిస్ ఈజ్ నంబర్ 1. నెక్స్ట్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన. అది కూడా మనకు గర్ల్ చైల్డ్స్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక మంచి స్కీమ్ అనమాట. మంచి స్కీమ్ అంటే 0 to 10 years లోపు ఉన్న బేబీస్, గర్ల్ చైల్డ్స్ కోసం ఒక పేరెంట్స్ జనరల్గా వాళ్ళకు పేరెంట్స్కి చాలా కన్సర్న్ ఉంటుంది పిల్లల మీద. వాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి వర్రీ అయిపోతుంటారు. దానికి కాను ఒక మంచి స్కీము గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పటికీ పే చేస్తూ ఉన్నారు. ఆ రేటు పైగా దట్టు ఏంటంటే దాంట్లో 18 years అప్పుడు పార్షియల్గా డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. 21 years స్కీమ్ పీరియడ్, అంటే మ్యారేజ్ టైంకి అది డ్రా చేసుకొని వాడుకునేటట్టు ఉంటుంది. 50% ఆఫ్ ద అక్యుములేటెడ్ అమౌంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ 18th year ఎడ్యుకేషన్ పర్పస్ మీద తీసుకునే అవకాశం దీంట్లో ఉంటుందన్నమాట. ఇది రెండో స్కీమ్గా కనుక్కుంటే మనం ఇంకా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ అంటాయి, NSCs అంటాం. ఫెమిలియర్గా మనం అందరం మామూలు డిఫరెంట్ పీరియడ్స్లో కొంటూ ఉంటాము. దాన్ని అంటే ట్యాక్స్ సేవింగ్స్ కోసమే కొంటూ ఉంటాము. అవి సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లో ఏంటంటే 1 year వేరియస్ మెచ్యూరిటీస్తో ఉంటాయి అనమాట. యాక్చువల్గా దీని పీరియడ్ అయితే 5 years ఉంటుంది. 5 years ఇది. ఈ 5 years తర్వాత అది మెచ్యూర్ ఆటోమేటిక్గా మెచ్యూర్ అయిపోతుంది. దానికి మనం డినామినేషన్స్ 1000, 2000 అలా వేరియస్ డినామినేషన్స్లో ఉంటాయి. అది మనం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్లో పెడితే కంట్రీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ వాడుకుంటుంది అమౌంట్. ఆ రకంగా మనకు ఇది పనికొస్తుంది అనమాట. అది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కిసాన్ వికాస్ పత్ర. కిసాన్ వికాస్ పత్ర అనేది ఇంకొక స్కీము, ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్. దీంట్లో ఏంటంటే బ్యూటీ ఏంటంటే డబల్ అవుతుంది అనమాట. మనం వేసిన అమౌంట్ డబల్ ఎన్ని సంవత్సరాలుగా అవుతుంది. జనరల్గా మనం ఎవరైనా ఏం కోరుకుంటామంటే మన అమౌంట్ డబల్ కావాలి అనుకుంటాం. సపోజ్ 1 లక్ష రూపాయలు వేస్తే లేదా 10,000 వేస్తే, 1 లక్ష రూపాయలు వేస్తే 2 లక్షలు ఎప్పుడు అవుతుంది అంటే 115 నెలలకు అవుతుంది అనమాట. అంటే 9 సంవత్సరాల 5 నెలలకి డబల్ అవుతుంది అనమాట. అంటే ఈ కిసాన్ వికాస్ పత్ర ఇనీషియల్గా రైతులకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఇప్పుడు కంట్రీ మొత్తానికి ఇది స్ప్రెడ్ చేశారు. ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కిసాన్ వికాస్ పత్రలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే సీనియర్ సిటిజన్స్ కోసం గవర్నమెంట్ రూపొందించిన ఒక అద్భుతమైన పథకం. అంటే వాళ్ళకు కావాల్సిన రెగ్యులర్ ఇన్కమ్ అంటే పీరియాడికల్ అంటే క్వార్టర్లీ ఇన్కమ్ పే చేసే ప్రాసెస్లో ఇది మనకు తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. దీంట్లో అప్ టు 30 lakh rupees వరకు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ని మనం ఎప్పుడు అంటే మనకు కావాల్సిన పద్ధతిలో మనకు పీరియాడికల్గా వస్తుంటుంది. వన్స్ వేసిన తర్వాత ఆ పీరియడ్ అయిన తర్వాతే మనకు వాళ్ళని తీసుకునే అవకాశం దాంట్లో ఉంటుందన్నమాట. ఇది ఈ స్కీమ్ తర్వాత మనకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇంకోటి ఉంది. దీంట్లో ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో మనం అప్ టు 23 వరకు 4,50,000 rupees పర్ హెడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని డబల్ చేశారు. 9 lakh rupees వరకు వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్. ఈ మంత్లీ స్కీమ్లో మనకు స్పౌస్ కూడా సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళు కూడా ఇద్దరు కలిపి జాయింట్గా 15 lakh వరకు వన్ టైం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో మంత్లీ ఇన్కమ్ మనకు మన అకౌంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎంత అవుతుంది సార్ మంత్లీ 8.2% చొప్పున ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే మనం సపోజ్ 15,000 పెడితే అది రఫ్గా
5,338 రూపీస్ వస్తుంది. 15 lakhs పెడితే 15 lakhs దాని వస్తూ ఉంటుంది అనమాట. అలా మంత్లీ మనకు దాని మీద వర్కౌట్ అయ్యే దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మనం వేసిన అమౌంట్ అంటే దీంట్లో కంపల్సరీ 15 లక్షలు 9 లక్షలు పెట్టాలని లేదు, మనకు ఎంత వీలైతే అంత పెట్టుకోవచ్చు. దాని మీద వచ్చే దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మన అకౌంట్కి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా 5 years పాలసీ. ఆ తర్వాత మనకేంటంటే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ ఉంది. సేవింగ్స్ బ్యాంక్ అంటే మంత్లీ మనకు మామూలుగా బ్యాంకింగ్ అకౌంట్స్ వాడుకోవడానికి మనకు రెగ్యులర్గా ఏదైనా సర్ప్లస్ అమౌంట్ ఉంటే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకుంటాము. దాని మీద 4% వరకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇన్కమ్ మనకు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు అనమాట. ఇది మన డైలీ వాడుకోవడానికి ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవడానికి పనికొచ్చే స్కీమ్ అనమాట. ఇది ఇంకొక స్కీమ్ ఏంటంటే దీనికి ఫిక్స్ ఆర్డీ అకౌంట్ అంటే రికరింగ్ డిపాజిట్ అనమాట. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, బ్యాంక్స్కు రికరింగ్ డిపాజిట్ ఉంటుంది, సిమిలర్గా వీళ్ళు కూడా ఉంటుంది. ఇది 7.7 to 7.5% వరకు ఆఫర్ చేస్తారు. అది మనం చూస్ చేసుకున్న పీరియడ్ ప్రకారం కంటిన్యూ అవుతూ పోతుంది. ఎవరికైనా రెగ్యులర్ ఇన్కమ్ ఉంది లేదా పే చేసే కెపాసిటీ ఉంది, అటువంటి వాళ్ళు రెగ్యులర్ ఆర్డీ చూస్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల వాళ్ళు ఆర్డీ అకౌంట్ కంటిన్యూ చేస్తారు. అండ్ దట్ మెచ్యూరిటీ అమౌంట్ వాళ్ళకు ఫ్యాటీ అమౌంట్ వాళ్ళకు వస్తుంది. అలా ఇది ఆర్డీ అకౌంట్ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో అలా ఆర్డీ అకౌంట్ పోతుంది. అది కాకుండా ఎఫ్డి అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ టైం డిపాజిట్ కూడా ఉంటుంది. ఆ టైం డిపాజిట్లో మీరు అనుకున్న అమౌంట్ మీకున్న అమౌంట్ మీకు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ దాంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసే రేట్ ప్రకారం. యాక్చువల్గా ఏంటంటే ఈ స్కీమ్స్ అన్నిటి మీద గవర్నమెంట్ క్వార్టర్లీ రివ్యూ చేసి రేట్ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ రేట్ అప్లికబుల్ ఆ రోజు నుంచి ఆ రేట్ అప్లికబుల్ అవుతుంది అనమాట. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత అది కంటిన్యూ అవుతుంటుంది. ఇది కాకుండా మహిళా సమృద్ధి యోజన అని చెప్పేసి మహిళల కోసం ఒక అద్భుతమైన స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లేడీస్కి వాళ్ళ కోసం సెల్ఫ్ ఇండిపెండెన్స్, వాళ్ళకంటే ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్స్ అవి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం వాళ్ళ సొంతంగా వాళ్ళు సేవింగ్స్ చేసుకోవడం ఇవన్నీ అలవాటైంది. కాబట్టి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ అనదర్ స్కీమ్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ బ్యాక్డ్ బై గవర్నమెంట్ కాబట్టి ఏ రకమైన రిస్క్ ఉండదు. వాళ్ళు పొదుపు చేసిన ప్రతి అమౌంట్ వాళ్ళకు దే విల్ గెట్ బ్యాక్ అండ్ విత్ రీజనబుల్ రిటర్న్ అనమాట. రిటర్న్ అంటే పీరియాడికల్గా ఎవ్రీ క్వార్టర్ రివ్యూ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం వీళ్ళకు రిటర్న్ దే విల్ గెట్ ఇట్. ఇంతే కాకుండా వీళ్ళ కోసం అగ్రికల్చరిస్టుల కోసం అగ్రికల్చర్ డెవలప్మెంట్ బాండ్స్ అని చెప్పేసి ఇష్యూ చేశారు. అది నార్మల్గా అగ్రికల్చరిస్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. దానిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసి అది అగ్రికల్చర్ డెవలప్మెంట్స్ కోసం ఇది నాబార్డ్ బ్యాక్ చేసి ప్రమోట్ చేసిన స్కీము. నాబార్డ్ వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కంట్రీలో ఇచ్చేస్తారు. ఎవరైనా ఇది కూడా అదే రేంజ్లో ఇది ఉంటుంది. ఎవరైతే సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తారో, ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు అటువంటి వాళ్లకు ఇవన్నీ స్కీమ్స్ గవర్నమెంట్ చెప్పిన ఈ 10 స్కీమ్స్ కూడా అద్భుతమైన సొల్యూషన్ ఫర్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. సేఫ్టీ ఉంటుంది, రీజనబుల్ ఏదైతే మనం కాంట్రాక్టెడ్ ఇది ఉంటుంది. దో ఇట్ మే నాట్ డిసడ్వాంటేజ్ అంటే ఇట్ మే నాట్ బీట్ ఇన్ఫ్లేషన్ని ఏ రకమైన కౌంటర్ చేయకపోవచ్చు. కానీ కొంతమందికి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కానీ లేదా వాళ్ళకున్న భయం కానీ వాళ్ళకున్న వేరే దృక్పథం వేరే అవగాహన లేకపోవడం కానీ అటువంటి వాళ్ళకు దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ స్కీమ్స్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్. చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మేజర్గా ఈ వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళకి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు అనుకొని చూస్తున్నారు. సో చూస్తున్నారు అంటే గవర్నమెంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేసినట్టే. చూసిన తర్వాత మీకు ఏదైనా స్కీమ్ నచ్చితే ఆ స్కీమ్ గురించి ఇంకా డీటెయిల్స్ కోసం మనం తర్వాత మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేయాలంటే కింద కామెంట్స్ చేసి తెలియజేయండి. మీ కామెంట్స్ చూసాక మళ్ళీ ఒక సపరేట్ వీడియో ఒకవేళ మీరు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా చేస్తాము. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.